చెప్పు బాగుంది మూవీ బాగుందా బాగాలేదా బాగుందా బాగా నచ్చింది చాలా బాగుంది సినిమా స్టోరీ చాలా బాగుంది. ఓకే గోపిచంద్ యాక్టింగ్ ఎరగదీస్తారు. క్లైమాక్స్ సూపర్. ఆ సెకండ్ హాఫ్ కొద్దిగా చాలా స్లో ఉంది. కొద్దిగా ట్రిమ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ప్రీవియస్ మూవీస్ దాటాడా గోపిచంద్ ఆబ్వియస్ గా లాస్ట్ కొద్ది సినిమాలు అసలు ఏమీ సాటిస్ఫై చేయలేదు. ఇందులో యాక్టింగ్ చాలా ఎరగదీస్తారు. మ్యూజిక్ తమన్ లైఫ్ ఇచ్చారు సినిమా. సినిమాలో డైరెక్షన్ లెవెల్స్ సూపర్ 10కి 8-9 ఇస్తా నా పర్సనల్ ఒకసారి చూడొచ్చండి. అన్న గోపిచంద్ చాలా బాగా సంపత్ నంది గారి డైరెక్షన్ వెరీ ఎక్సలెంట్ అన్న. రచ్చ బెంగాల్ టైర్ కన్నా డిఫరెంట్ గా చేశారు. పుల్లారావు గారు భగవాన్ గారు ఎక్కడ కాంప్రమైజ్ చాలా రిచ్నెస్ గా చూపించారన్న. హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. తండ్రి క్యారెక్టర్ గా ఆయన చేశారు కదా చాలా చాలా బాగా చేశారన్న. చాలా బాగుంది సినిమా కూడా. నాకైతే ఫీల్ గుడ్ మూవీ. ప్రతి యూత్ చూడవలసిన ఒక తండ్రి గురించి చూడవలసిన సినిమా ఇది. తండ్రి ఏమి ఇవ్వలేదు అనుకుంటా, మనకు జన్మించాడు అదే చాలు. అది ఆ జన్మతో బతికితే చాలు. మనకు డబ్బు ఇవ్వక్కలేదు, ఆస్తి ఇవ్వక్కలేదు, ఏమి ఇవ్వక్కలేదు, మనకు అది చాలు, జన్మిస్తే చాలు అన్న కాన్సెప్ట్ చాలా బాగా చెప్పారన్న. సంపత్ స్లమ్ లేకపోతే స్లమ్ ఎవరిగా గోపిచంద్ చాలా బాగా చేశారన్న. స్లమ్ చేశారు కదా, అది బహుశా సంపత్ అనేది అక్కడి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ బాధలు తెలుసు కాబట్టి అది చాలా బాగా చూపించారన్న. ఎక్సలెంట్గా బాగుంది సినిమా. చాలా బాగుంది. సాంగ్స్ బాగుంది. రిచ్నెస్ చాలా బాగుంది. రిచ్నెస్ చాలా బాగుంది. బాగుందండి, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ యావరేజ్ బాగుంది. సూపర్ హీరోయిన్స్ పెద్దగా లేదు. గోపిచంద్ యాక్టింగ్ బాగుంది. ట్విస్ట్ మన ఇద్దరు విలన్స్ కావడం లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంది. ఏం నచ్చింది మూవీలో ఎక్కువ? గోపిచంద్ యాక్షన్ స్టోరీ బాగుంది. బెంగాల్ టైగర్ గోపిచంద్ యాక్షన్ సూపర్. Excellent. Suspense is very good. బాగుంది. బాగుంది చర్చ్. ఓవరాల్ డీసెంట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. ఐ వుడ్ సజెస్ట్ అదర్స్ టు వాచ్ దిస్ మూవీ. 5 ఆఫ్ రేటింగ్ ఎంత? 5కి 4.3 ఇస్తా. 4.2 4.5 సంథింగ్ లైక్ దిస్. సూపర్ అన్న, బాగుంది, చాలా బాగుంది. టోటల్ గా డైరెక్షన్ సూపర్. ఫ్యామిలీ ఓరియంటెడ్, కంప్లీట్ ఫ్యామిలీ యూత్ఫుల్ మూవీ. ఫ్యామిలీ యూత్ కలిసి చూడొచ్చు, రెండు ఇద్దరికి మనకి వస్తుంది. బోధన సాంగ్ అబ్బో అసలు ఇంగ్లీష్ సాంగ్ తీసినట్టు తీసిండు. ఫస్ట్ టేకింగ్ తెలుగులో ఇప్పుడు దాకా నాకు తెలిసి. పిక్చరేషన్ ఎక్సలెంట్. మొత్తం కెమెరా యాంగిల్స్ అన్ని ఎక్సలెంట్ తీసిండు దానికి. టోటల్గా ఓవరాల్గా అసలు సంపత్ నంది మాత్రం పీక్స్ సంపత్ నంది మాత్రం. కంగ్రాచులేషన్స్ బ్రో, సంపత్ నంది గారికి వెరీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. అండ్ ప్రొడక్షన్ వాళ్ళు సదిరిపోయినాయి. ఇంకా గోపిచంద్ ఇక అసలు ఇక నాకు తెలిసి అప్కమింగ్ హీరోస్లో టాప్ వెళ్ళిపోతాడు. స్టోరీ అంతా సెకండ్ హాఫ్ లోనే ఉంది. అప్పుడు దాకా అంతా అంటే ప్రొలాంగ్ చేశారు. బట్ ప్రీ క్లైమాక్స్ కి 20 minutes నుంచి అమేజింగ్. గోపిచంద్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యాక్టింగ్ చేశారు. ఎక్సలెంట్. గోపిచంద్ వల్ల ఎక్సలెంట్. ఓవరాల్ గా ఇట్స్ గుడ్. మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా గ్రాండ్గా ఉన్నాయి. గోపిచంద్ ఇన్ నెగిటివ్ రోల్ ఆఫ్టర్ మెనీ డేస్. సో డ్యూయల్ క్యారెక్టర్ బాగా చేశారు. ఆ వేరియేషన్ ఈ వేరియేషన్ చాలా బాగా చూపించారు. అండ్ ఆల్సో మ్యూజిక్ వచ్చేసి లాస్ట్ 45 minutes ఇస్ ద మెయిన్ హార్ట్ ఆఫ్ ద మూవీ. ఇస్ ద లాస్ట్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఆర్ ద హార్ట్ ఆఫ్ ద మూవీ.